ఈరోజు మనం 12వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాము. 11వ అధ్యాయంలో మనము సూత గోస్వామి సౌనక ఋషులకి మధ్య జరుగుతున్నటువంటి సంవాదాన్ని చూసాము. శ్రీమద్ భాగవతం చర్చించిన తరువాత సుఖదేవ గోస్వామి ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకి తెలియచేశారో అదే భాగవతాన్ని సూత గోస్వామి కూడా సౌనక ఋషులకి తెలియచేశారు. తెలియచేసిన తర్వాత సౌ సౌనక ఋషి సూత గోస్వామిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఏమని అడిగారు? ఏ విధంగా భగవంతుడు ఈ భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దానికి సూత గోస్వామి విరాట్ రూపాన్ని తెలియజేయాలి అని అనుకున్నారు. దానికంటే ముందు ఆయన ఏం చెప్పారు? నేను ఏదైతే పరంపరలో తెలుసుకున్నానో ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పారు. బ్రహ్మ పరంపరలో తెలుసుకున్నటువంటి విషయము నేను మీకు తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ముందుగా తన యొక్క గురువుని ప్రార్థించి ఆ తర్వాత సౌనక ఋషి అడిగినటువంటి ప్రశ్నకి సూత గోస్వామి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా విరాట్ రూపం మొత్తం కూడా తెలియచేశారు. ఏ విధంగా విరాట్ రూపం ఉంది, ఆ విరాట్ రూపం యొక్క వర్ణన, ఆ తర్వాత విరాట్ రూపంలో ఉన్నటువంటి వివిధ అంగాలు, ఉప అంగాలు, ఆభరణాలు ఏ విధంగా భౌతిక ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా చూసాం. ఆ తర్వాత సూర్యుడి గురించి అడగడం అనేటువంటిది జరిగింది. సూర్యుడు ఏ విధంగా 12 మాసాలలో తను చరిస్తూ ఉంటారు. తను చరించినప్పుడు తన అనుయాయులైనటువంటి మిగిలినటువంటి 6గురు ఎవరెవరు ఉంటారు, ఏ విధంగా సూర్యగమనాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి కర్మలు ఏమిటి, ఆ అనుయాయులు ఒకళ్ళు ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటారు, కొంతమంది ముందు యజ్ఞం చేస్తూ ఉంటారు, కొంతమంది గానం చేస్తూ ఉంటారు, కొంతమంది రథాన్ని తోస్తూ ఉంటారు, కొంతమంది రథం పక్కన నడుస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అనుయాయులు ఏ విధంగా సూర్యుడికి సేవ చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఒక్కొక్క మాసంలో అనుయాయులు మారుతూ ఉంటారు. వాళ్ళు ఎవరెవరు ఏ ఏ మాసంలో ఏ ఏ అనుయాయులుగా వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనము డీటెయిల్డ్గా మనం ఇంతవరకు కూడా చూసాం. ఈరోజు 12వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. 12వ స్కందంలో శ్రీమద్ భాగవతం యొక్క విషయ సంగ్రహము. యాక్చువల్గా శ్రీమద్ భాగవతం అయిపోయింది. సూత గోస్వామి సౌనక ఋషులు మాట్లాడడం కూడా అయిపోయింది. ఇక నుంచి చెప్పబోయేది ఏమిటి అని అంటే శ్రీమద్ భాగవతం ఇప్పటిదాకా మనం ఏమి విన్నామో దాన్ని మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీమద్ భాగవతం చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనం గురించి కూడా మనం ఈ ఈ అధ్యాయాల్లో రాబోయేటువంటి అధ్యాయాల్లో మనము మాట్లాడబోతున్నాం. ఓకే, సో ముందుగా 12వ అధ్యాయం యొక్క సమ్మరీ చూద్దాం మనం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ. 12వ అధ్యాయము శ్రీమద్ భాగవత విషయ సంగ్రహము. శ్రీమద్ భాగవతమునందు చర్చింపబడిన ఈ విషయములను శ్రీ సూత గోస్వామి అధ్యాయంలో సంగ్రహపరచును. తన మహిమలను వినువాని దుఃఖములను దేవదేవుడకు శ్రీహరి స్వయంగా తొలగించును. భగవంతుని అనంతమ్మకు దివ్య గుణములను కీర్తించడి వాక్కులే సత్యములు, మంగళప్రదములు, పుణ్యజనకములు కాగా ఇతర వాక్కులు అపవిత్రములై ఉన్నవి. నిత్య నూతనములకు భగవత్కథలు ఆనందప్రదములైనను కాకుల వంటి వారు భగవంతునికి ఇతరమగు వ్యర్థ విషయములందే లగ్నమై ఇందురు. శ్రీహరి మహిమాన్విత గుణములను వర్ణించడి అతని అనంత నామముల శ్రవణ కీర్తనములచే మానవులు పాప విముక్తులయ్యెదరు. విష్ణు భక్తి రహితమగు జ్ఞానము గాని భగవదర్పితము కానట్టి కర్మ గాని ఏ మాత్రము శోభిల్లవు. ఇంకొక ప్రక్క నిరంతర కృష్ణ స్మరణముచే మనుజుని అమంగళకర కోరికలు నశించి చిత్తము నిర్మలమగును. అంతటా అతడు విజ్ఞాన వైరాగ్యయుక్తమగు జ్ఞానంతో పాటు హరిభక్తిని వడేయగలడు. పూర్వము పరీక్షణ్ మహారాజు సభలో శ్రీ సుఖదేవుని పుకత సర్వపాప వినాశనమగు శ్రీ కృష్ణ మహిమను వినియుంటి ననియు ఇప్పుడు ఆ మహిమలను నైమిసారణ్యమునందలి ఋషులకు చెప్పితుననియు సూత గోస్వామి పలికెను. శ్రీమద్ భాగవత శ్రవణముచే ఆత్మ పవిత్రమై సర్వ పాపముల నుండి భయము నుండి విముక్తమగును. ఈ వాగ్మయమును అధ్యయనం చేయడం ద్వారా మనుజుడు సకల వేదాధ్యయన ఫలమును పొందగలడు. సంయమ చిత్తముతో ఈ పురాణ సంహితను అధ్యయనం చేయటం వలన మనుజుడు భగవంతుని పరమపదమును పొందగలడు. ఈ శ్రీమద్ భాగవతం నందుల ప్రతి శ్లోకము అనంతరూపుడగు శ్రీహరి యొక్క కథలను కూడి ఉన్నది. తొదకు శ్రీ సూతుడు అజుడు అనంతుడు పరమాత్ముడు రఘు శ్రీకృష్ణునకు సకల జీవుల పాపములను నశింపజేయ సముద్రుడగు వ్యాసనందనుడు శ్రీ సుఖదేవునకు నమస్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో డీటెయిల్గా చూద్దాం. మొదటి శ్లోకం శ్రీవాణి మాతాజీ. సూత ఉవాచ నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేదసే నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేదసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్షే సనాతనాన్
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యే సనాతనాన్. సూత గోస్వామి పలికెను, పరధర్మమగు భక్తి యోగమునకు పరమ సృష్టికర్తయగు శ్రీకృష్ణునకు బ్రాహ్మణులకు నమస్కరించి ఇప్పుడు సనాతన ధర్మమును వివరించెదను. భాష్యము. ద్వాదశ స్కందమునందలి ఈ 12వ అధ్యాయంలో ప్రథమ స్కందము మొదలుగు గల భాగవత విషయములన్నింటినీ సూత గోస్వామి సంగ్రహపరిచాను. సో భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా సనాతన ధర్మం, అవునా కదా? సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటి? యాక్చువల్గా సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మ పరిరక్షణ అని ఏవో ఉద్యమాలు చేస్తున్నారు. చేసే వాళ్ళందరికీ సనాతన ధర్మం అంటే ఏంటి తెలుసా? హిందూ ధర్మం గురు పరంపర ద్వారా సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం. సనాతనంగా సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు. ఓకే, ఇంకా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉండేది, అనాది నుంచి వచ్చిన ధర్మం. అనాది నుంచి సృష్టికి పూర్వం కూడా ఉన్నటువంటి ధర్మం. ఓకే, ఆది అంతము లేనటువంటి ఆది అంతము లేనటువంటి ధర్మం. అది కేవలం హిందువులకు మాత్రమే కాదు, మానవ జాతి మొత్తానికి సంబంధించినటువంటి ధర్మం. అది సనాతన ధర్మం అంటే. ఆ సనాతన ధర్మాన్నే మనం శ్రీమద్ భాగవతంలో 12 స్కందాల పాటు చదువుకున్నాం, అవునా కదా? Yes, ఓకే. ప్రభుజీ. ఏమిటి ఆ సనాతన ధర్మం? భక్తి. ఓకే, ఎవరికి భక్తి? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను పట్ల మనం చేసేటువంటి భక్తి సనాతన ధర్మం. అందుకనే సనాతన ధర్మము ఏమిటి అనేటువంటి విషయం తెలియచేయడానికి భగవద్గీత కంక్లూజన్లో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు ఏమిటి సనాతన ధర్మం అని. ఏమని చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు. అది సనాతన ధర్మం. ఏవేవో నువ్వు అనుకున్నటువంటి ధర్మాలను చేయడం కాదు, నువ్వు అనుకున్నటువంటి పూజలు, అనుకున్నటువంటి యజ్ఞాలు, అనుకున్నటువంటి కర్మకాండ పనులు చేయడం కాదు, నాకు శరణాగతుడవు, అది నిజమైనటువంటి ధర్మం అని చెప్పారు. అంటే నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం శ్రీమద్ భాగవతం మనకి ఉపయోగపడుతుంది. ఇలాంటి శ్రీమద్ భాగవతము కేవలం విశుద్ధ భక్తులు మాత్రమే ఆకర్షితులు అవుతారు, కానీ కాకులు లాంటి వాళ్ళు ఆకర్షితులు కారు. కాకులపై దేని మీద వాళ్తాయి? చెత్త కుండీల మీద. దాని మీద కూడా వాళ్తాయి. కాకులు వచ్చి చెత్త కుండీల మీదనే వాళ్తాయి, కానీ కాకులు పోయి మంచిగా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి పోయి ఉండవు. స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? హంసలు ఉంటాయి. ఓకే, హంసలు ఉండే ప్రదేశాలు వేరు, కాకులు ఉండే ప్రదేశాలు వేరు. హంసలు ఉండే ప్రదేశం స్వచ్ఛంగా ఉంటుంది, ఓకే, పవిత్రంగా ఉంటుంది. శ్రీమద్ భాగవతం కేవలం పవిత్రమైనటువంటి వాళ్ళ కోసం, కాకుల కోసం కాదు, కాకులు లాంటి వాళ్ళ కోసం కాదు. ఎవరిని ఇక్కడ కాకులు లాంటి వాళ్ళతో సంబోధిస్తున్నారు అని అంటే, ఎవరైతే భగవద్భక్తులు కారో, ఎవరైతే భాగవతం పట్ల, భాగవతం వినడం పట్ల, భాగవతం చదవడం పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదో, ఎవరైతే దేవీదేవతల ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళని కాకులు అంటున్నారు. అలాంటి కాకులకు సంబంధించినటువంటి శాస్త్రాలు వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం రచించడానికంటే ముందు రచించారు, అవునా కదా? నారదుడు వ్యాసదేవుడిని కలిసినప్పుడు వ్యాసదేవుడు అసంతృప్తితో ఉంటే, ఎందుకు నేను అసంతృప్తితో ఉన్నాను అనే విషయం నాకు తెలియట్లేదు, నువ్వు చెప్పు అంటే, నువ్వు రాసినటువంటి గ్రంథాలన్నీ చెత్త కుప్పలో పడేయాల్సిన గ్రంథాలు, అందుకని నీకు అసంతృప్తి ఉంది అని చెప్పారు. వ్యాసదేవుడు రాసినటువంటి జీవితం మొత్తం చదివినా తరగనటువంటి గ్రంథాలు రాశారు వ్యాసదేవుడు. కొన్ని జన్మల పాటు చదివినా తరగనటువంటి గ్రంథాలు రాశారు. కానీ నారదుడు ఒక్క స్టేట్మెంట్లో, ఒకే ఒక వర్డ్లో చెప్పేశారు. ఏమని చెప్పారు? ఇంతకాలం నువ్వు రాసావులే, రాసినవన్నీ తీసుకెళ్లి మూట కట్టి చెత్తకుండీలు వేయి అన్నాడు. ఓకే, అక్కడికి కేవలం కాకులు మాత్రమే వస్తాయి, హంసలు రావు, హంసల కోసం నువ్వు ఏదైనా రాయి అని అన్నారు, అవునా కదా? సో ఏ ఒక్క పరమహంస నీ గ్రంథాలను చదవరు అని చెప్పారు. పరమహంసలు ఎవరు నీ గ్రంథాలను చదవరు, కేవలం కాకులు లాంటి వాళ్ళు మాత్రమే చదువుతారు. కాబట్టి కాకులు చెత్తకుండీల దగ్గరకు వస్తాయి, కాబట్టి నీ గ్రంథాలు కూడా చెత్తకుండీలో ఉండాలి అని చెప్పారు. అంత పచ్చిగా చెప్పారు. మనకి మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, కొన్ని విషయాలను గట్టిగా చెప్పారు. ఓకే, చాలా పచ్చిగా చెప్పేశారు. అప్పుడు మరి ఏమి రాయాలి, నేను ఏమి రాస్తే నేను పరమహంసలను ఆకర్షించగలుగుతాను అని ఆయన చెప్తే, నువ్వు ఏమి రాయాలి అనేటువంటి విషయాన్ని నారదుడు వ్యాసదేవుడికి తెలియజేశారు. మరి వ్యాసదేవుడు సొంత కవిత్వంలాగా కూర్చొని రాసేశారు అనుకోండి, మళ్ళీ అది పరమహంసలను ఆకర్షిస్తుందా? లేదు ప్రభుజీ. ఆకర్షిస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన? కూర్చొని భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు, భగవంతుడిని ఆకర్షించేటువంటివి, కేవలం విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి లీలలు మాత్రమే, కేవలం భక్తి యోగానికి సంబంధించినటువంటివి మాత్రమే రాయాలి అని అనుకున్నారు. అందుకని శ్రీమద్ భాగవతం మొత్తాన్ని
వ్యాసుడు కాదు రాసింది, స్వయంగా భగవంతుడే రాశారు. వ్యాసుడు ధ్యానం చేశారు. ధ్యానం చేసి నేను ఏమి రాయాలో చెప్పు భగవంతుడా అని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు తను ఏమి రాయాలో తన కళ్ళ ముందు చూపించేశారు. ఓకే, చూపిస్తే దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు వ్యాసుడు. ఓకే, అంటే ఎవరు రాసినట్టు? రాసిన వాళ్ళు గొప్ప, రాయించిన వాళ్ళు గొప్ప. రాయించిన రాయించింది భగవంతుడు. అందుకనే వ్యాసదేవుడు రాసినటువంటిది శృతి శాస్త్రం, స్మృతి శాస్త్రం కాదు. ఎందుకు? స్వయంగా భగవంతుడిని ధ్యానించి భగవంతుడి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా భగవంతుడు చెప్పింది మొత్తం, ఆయన ధ్యానంలో భగవంతుడు ఏం చెప్పారో అది రాశారు. కాబట్టి భగవంతుడు చెప్పిందే ఇది ఎంత శ్రీమద్ భాగవతం మొత్తం. ఒక రకంగా శ్రీమద్ భాగవతం స్మృతి శాస్త్రం కాదు, అది శృతి శాస్త్రం, అంటే వేదాలలాగా అనమాట. వేదాలు భగవంతుడు అంతకుముందు రాసిన అన్ని ప్రభుజీ కృష్ణ పరమాత్మ అన్ని అన్ని అవి, కానీ ఆయన రాసే మూడు ఆయన ఎవరి కోసం రాశారు అనే దాన్ని బట్టి అవన్నీ కూడా విశుద్ధ భక్తుల కోసం రాయలేదు. ఆయన అప్పట్లో ఆయన ఏమనుకున్నారు అని అంటే 99% కర్మకాండలో ఉన్నటువంటి జనాలు 99% భక్తిలో లేకపోతే వాళ్ళని భక్తిలో తీసుకురావడం కోసం ఏం రాయాలో అవి రాశారు. మరి ఆ 1% రాయకపోయేసరికి ఆయనకు అసంతృప్తి ఉంది. ఆ 1% ఇందులో పెట్టారు. ఓకే, శ్రీమద్ భాగవతంలో పెట్టారు. ఓకే, సో అందుకనే ఇప్పుడు అలాంటి భక్తి యోగానికి సంబంధించినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. అది పరమ సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణులకు బ్రాహ్మణులకు అంటే భక్తులకు నమస్కరించి ఇప్పుడు సనాతన ధర్మాన్ని వివరించేదను అని అంటున్నారు. అంటే మొత్తం సమరైజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఏతద్వః కథితం విప్రా విష్ణోశ్చరితమద్భుతం ఏతత్వం కథం సప్రా విష్ణోశ్చరితమద్భుతం భవద్భిర్యదహం పృష్టో నరాణాం పురుషోచితం భవద్విత్యదహం పృష్టో నరాణాం పురుషోచితం. ఋషులారా, మీరు నన్ను అడిగినట్టి అమృతమగు విష్ణు చరితమును నేను మీకు వివరించి తిని. నిజముగా మానవుడైన వానికి అట్టి కథాశ్రవణమే సముచితమైన కార్యము. భాష్యము. వాస్తవముగా మానవ జీవన ప్రమాణమునకు అనువైనట్టి పురుషులు స్త్రీలు దేవదేవుని మహిమలను వినుచు కీర్తించగా అనాగరికులు భగవద్విజ్ఞానములను ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండని వారని స్వరాణం పురుషోచితం అను పదము నామేమో సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, మీకు కనపట్ల ఏదైతే మీట్లో ఉండండి. సో ఏదైతే మీరు నన్ను అడిగారో అదేమిటి? అద్భుతమైనటువంటి విష్ణు చరిత్రమును గురించి నేను మీకు వివరించేదిని. ఏదైతే ఇప్పటిదాకా మీరు విన్నారో అది నేను మీరు అడిగిందే చెప్పాను. అది నేను సుఖదేవ గోస్వామి నుంచి విన్నది చెప్పాను. అది నిజంగా మానవాళికి అవసరమైనటువంటి కథ, నిజంగా మానవాళి వినాల్సినటువంటి కథలు, సముచితమైనటువంటి కార్యము. ఎవరైనా సరే ఈ పని చేస్తే, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తే అది వాళ్ళు చేసే పని రైట్. మనం చేసే పని తప్ప ఒప్ప, మనం చేసే పని వల్ల సమయం వృధా అవుతుందా, సమయం వృధా కావట్లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? దానివల్ల ఫలితం ఏదైనా వస్తే తెలుస్తుంది. ఓకే, ఆ ఫలితం మనకు ఉపయోగపడే దానిలా ఉంటే తెలుస్తుంది. కానీ శ్రీమద్ భాగవతం చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఎవరు కొలవలేరు, ఎవరు దీని ఫలితం ఇంత అని చెప్పలేరు. అందుకనే సహజంగా జనం మొత్తం కూడా శ్రీమద్ భాగవతం పట్ల ఆకర్షితులు కారు. వాళ్ళందరూ కూడా అభక్తులు, వాళ్ళందరూ కూడా మానవుడిగా చెయ్యాల్సినటువంటి పని చెయ్యట్లేదు. నిజంగా ఒక మానవుడిగా సరి అయినటువంటి పని ఏదైనా ఉంది అని అంటే శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం. ఆ పని చెయ్యకుండా ఏ పని చేసినా కానీ అది పూర్తిగా సమయం వృధా చేస్తున్నటువంటి పని. పూర్తిగా సమయం వృధా అవుతుంది. ఎందుకంటే ఇది భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానం, భగవద్విజ్ఞానం. ఎవరైతే భగవద్ విజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ సమయం మొత్తం కూడా వెచ్చిస్తారో వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు. లేదు అని అంటే వాళ్ళు అనాగరికులతో సమానం. ఎన్ని పిహెచ్డీలు చేసినా భాగవత శ్రవణం చేయకపోతే అనాగరికులమే అని చెప్తున్నారు. మన భాషలో అనాగరికుడు అంటే ఎవరు?
సంస్కారం, ప్రవర్తన తెలియనటువంటి వాళ్ళు అనాగరికులు కదా. ఉం? కానీ ఎంత సూటు బూటు వేసుకున్నా, ఎన్ని పిహెచ్డి డిగ్రీలు ఉన్నా కానీ ఒకవేళ నీకు భక్తి లేకపోతే, శ్రీమద్ భాగవతం గురించి తెలియకపోతే అనాగరికుడివే అని చెప్తున్నారు. అంటే మానవులం కాదు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి నరాణం పురుషోచితం అంటే ఏంటి? ఉం? నరాణం పురుషోచితం, పిల్లల్లో గొప్ప మానవులందరికీ సముచితమైనటువంటి కార్యం. పురుషులకి అంటే ఇక్కడ నరులు అని అర్థం. ఓకే, మానవులు అని అర్థం. ఓకే, పురుషోచితం అంటే పురుషులకి అందరికీ కూడా సముచితమైనటువంటి కార్యం శ్రీమద్ భాగవత శ్రవణం. అది మీకు నేను చేపించాను అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 3వ శ్లోకం సునీత మాతాజీ. అత్ర సంకీర్త్యత సాక్షాత్ సర్వపాపహరో హరిః సంకీర్తితః సాక్షాత్ సర్వపాపహరో హరిః నారాయణో హృషీకేశో భగవాన్ సాత్వతాం పతిః నారాయణో హృషీకేశో భగవాన్ సాత్వతాం పతిః. పాపము భక్తుల సమస్త పాపములను హరించెడి దేవదేవుడకు హరి మహిమను ఈ సంహిత పూర్తిగా కీర్తించినది. అతడే నారాయణుడు, హృషికేశుడు, యాదవపతి అని స్తుతింపబడినాడు. భాష్యము. శ్రీకృష్ణుడు అనేక పవిత్ర నామములు అతని అసాధారణముకు దివ్య గుణములను సూచించును. అతడు భక్తుని హృదయమునందరి సకల పాపములను హరించునని హరి అను నామము సూచించును. అతడు సకల జీవులను పోషించునని నారాయణ అను నామము సూచించును. సకల జీవుల ఇంద్రియములకు శ్రీకృష్ణుడే చరమనియామకుడని ఋషికేశుడని నామము సూచించును. ఆ దేవదేవుడు సర్వాకర్షకుడని భగవానుడు అను నామము సూచించును. అతడు సాధువులు, ధార్మికులు నగు జనులకు, విశేషముగా మహోన్నతులకు, యదువంశీయులకు పతి అని సాత్వతాం పతి అనే నామం సూచించును. థ్యాంక్ యూ ప్రభు. సంహిత అంటే పురాణం. ఓకే, ఏదో ఒక ఆచార్యుడి ద్వారా చెప్పబడినటువంటి పురాణం. అయితే ఏ సంహిత గురించి మాట్లాడుతున్నారు? శ్రీమద్ భాగవతం గురించి మాట్లాడుతున్నారు. శ్రీమద్ భాగవతం భగవంతుడి యొక్క మహిమలని వివరించింది. భగవంతుడి యొక్క మహిమలను వివరించినటువంటి శ్రీమద్ భాగవతము సమస్త పాపాలని హరిస్తుంది. సమస్త అంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారో వాళ్ళకి సమస్త పాపాలు హరింపబడతాయి. అందుకనే శ్రీకృష్ణ భగవానుని హరి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. భగవంతుడికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేక గుణగణాలను కలిగి ఉన్నటువంటి భగవానుడికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. సమస్త పాపాలను హరించేటువంటి వాడు కాబట్టి భగవంతుడు హరి అని కూడా పిలువబడ్డాడు. అయితే ఏదైతే భాగవతం ఇప్పటి వరకు నేను చెప్పానో అది సమస్త పాపాలను హరించేటువంటి భగవంతుడిని కీర్తించినటువంటి గ్రంథం. ఓకే, అతడే నారాయణుడు, హృషికేశుడు, యాదవపతి అని స్తుతించబడినాడు. ఓకే, ఇక్కడ సాత్వతాం పతిం అని అన్నారు. సాత్వతాం పతి అనేటువంటి వాడు చాలా సందర్భాల్లో వచ్చింది ఇంతకుముందు కూడా మనకి. యదువంశీయులు అందరూ కూడా సాత్వత వంశీయులు అని అంటారు. ఓకే, సాత్వత కులం. సాత్వత కులం అంటే ఎవరు? యాదవులందరూ. ఇంకొక వాడు సాత్వతాం అంటే విశుద్ధ భక్తులు అని కూడా అర్థం. ఓకే, భక్తులందరికీ ప్రభు, సాత్వతాం పతిం అని కూడా అనొచ్చు. భక్తులకి ప్రభు. యాదవులందరూ భక్తులే కదా, లేకపోతే యాదవుల కుటుంబంలో భగవంతుడు ఎందుకు జన్మిస్తారు కదా? భగవంతుడు అవతరించారు అంటే ఆ వంశం ఎంత గొప్ప వంశం అయితే భగవంతుడు అవతరిస్తారు. కాబట్టి యాదవులు కూడా సాత్వతులు, అందుకని వాళ్ళు యాదవపతి అని కూడా సాత్వతాంపతి అని అనొచ్చు. సో హృషికేశుడు అని ఎవరిని అంటారు? అన్ని ఇంద్రియాలకి అధిపతి, ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి ఆయన హృషికేశుడు. అందుకని ఆయన హృషికేశుడు అని కూడా అన్నారు. ఓకే, సర్వాకర్షుడు అనేటువంటి భగవానుడు అనేటువంటి నామం కూడా చూస్తాం. భగవానుడు అంటే ఇంకొక పేరు భగవానుడు. భగవానుడు అంటే సమస్త ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు భగవానుడు. ఓకే, సో ఆ విధంగా కూడా భగవానుడు అని చూపిస్తుంది. నెక్స్ట్ 4వ శ్లోకం సుకోమలి మాతాజీ. అత్ర బ్రహ్మ పరం గుహ్యం జగతః ప్రభవాప్యయం. అత్ర బ్రహ్మ పరం గుహ్యం జగతః ప్రభవాప్యయం. జ్ఞానం చదుపాఖ్యానం ప్రోక్తం విజ్ఞాన సంయుతం. తదుపాఖ్యానం ప్రోక్తం విజ్ఞాన సంయుతం.
ఈ జగత్తు యొక్క సృష్టి విలయములకు కారణమగు పరబ్రహ్మం యొక్క రహస్యమును ఈ సంహిత వర్ణించును. సాధన సహితముగా అతని దివ్య జ్ఞానము, మనుషుడు సాధించడి విజ్ఞానము కూడా దీని యందు చెప్పబడినది. ఇంకా ఏం చెప్పబడింది శ్రీమద్ భాగవతంలో? సృష్టి స్థితి లయకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి చెప్పబడింది. ఏ గ్రంథం అయితే 10 విషయాల గురించి బోధిస్తుందో అది సంపూర్ణమైనటువంటి పురాణం. చెప్పారా ఇంతకుముందు? ఏ గ్రంథం అయితే పూర్తిగా 10 విషయాలని చర్చించదో అది అసంపూర్ణమైనటువంటి శాస్త్రం. అవునా కదా? మరి శ్రీమద్ భాగవతం సంపూర్ణ శాస్త్రం. ఆ పూర్తి విషయాలన్నింటినీ కూడా చర్చించింది. అందులో ఒకటి సృష్టి కూడా. సృష్టి గురించి కూడా చెప్పింది కదా మనకి భాగవతం అనేక సందర్భాలు. నిజానికి ఒక విషయం చెప్పాలంటే ప్రతి స్కందము 10 విషయాల గురించి మాట్లాడుతుంది యాక్చువల్గా. ఏదో ఒక స్కందంలో ఒక విషయం, ఒక స్కందంలో రెండో విషయం, మూడో స్కందంలో మూడో విషయం, అట్లా కాదు. ప్రతి స్కందము పూర్తిగా సంపూర్ణమైనటువంటి శాస్త్రమే. అంటే శ్రీమద్ భాగవతం మొత్తం చదవకపోయినా ఏ ఒక్క స్కందం చదివినా కానీ సరి అయినటువంటి శాస్త్రం చదివినట్లు, సంపూర్ణ శాస్త్రాన్ని చదివినట్లు కదా. అదే మనకి ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. 12వ స్కందంలోనే మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ రహస్యాన్ని వర్ణించింది. ఏమని? జగత్తు యొక్క సృష్టి నియమములను, విలయములకు కారణమైనటువంటి పరబ్రహ్మం యొక్క రహస్యమును కూడా ఈ సంహిత వర్ణించింది. ఓకే, అంటే సర్వకారణ కారకుడు, అంటే సృష్టి స్థితి లయలకు కూడా కారకుడు, సర్వకారణ కారకుడు. ఓకే, అలాంటి శ్రీ భగవంతుడి యొక్క వర్ణన కూడా వర్ణించడం అనేటువంటి జరిగింది. సాధన సహితముగా అతని దివ్య జ్ఞానమును, మనుషుడు సాధించే విజ్ఞానము కూడా దీని యందు చెప్పబడింది. ఏదో చెప్పడమే కాదు, దాన్ని ఎలా అనుసరించాలి, దాన్ని ఎలా మన జీవితంలోకి అలవర్చుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి చాలా ఈజీగా మనం అందరం అడాప్ట్ చేసుకోగలిగిన విధంగా శ్రీమద్ భాగవతం చెప్పింది. అవునా కదా? ఒక విశుద్ధ భక్తుడు తన జీవితాన్ని ఎలా గడిపాడు, కొన్ని భక్తులు ఇలా ఉండాలి అని చెప్పడం వేరు, భక్తుడు ఇలా ఉన్నాడు అని వాళ్ళ జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవడం వేరు. మనకి కేవలం భక్తులు ఇలా ఉండాలి అని మాత్రమే చెప్పలా, అలా ఉన్నటువంటి భక్తుల ఉదాహరణలు కథల రూపంలో మనకు తెలియజేశారు. అంటే చెప్పిన ప్రతిదీ ఆచరించడానికి సాధ్యమైనది అనేటువంటి విషయాన్ని కూడా చూపించింది శ్రీమద్ భాగవతం మనకి. ఓకే, మరి నెక్స్ట్ 5వ శ్లోకం. లక్ష్మీ రూప సత్యభామమాత. భక్తి యోగ సమాఖ్యాతో వైరాగ్యం చ తదాశ్రయం. భక్తి యోగ సమాఖ్యాతో వైరాగ్యం చ తదాశ్రయం. పరీక్షితముపాఖ్యానం నారదాఖ్యానమేవ చ. పరీక్షితముపాఖ్యానం నారదాఖ్యానమేవ చ. భక్తి యోగ విధానము, దానిని ఆశ్రయించడి వైరాగ్యము, పరీక్షిత్ మహారాజు నారదుల ఉపాఖ్యానములు కూడా వర్ణించబడినవి. నారదుడికి పరీక్షిత్ మహారాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణలో భక్తి యోగ విధానము అనేటువంటిది కూడా తెలియచేయబడింది. దాన్ని కూడా నేను మీకు తెలియచేశాను అని అంటున్నాడు. ఓకే, ఈ శాస్త్రంలో వర్ణించబడింది. నెక్స్ట్ 6వ శ్లోకం. లావణ్యమాతాజీ. ప్రాయోపవేశో రాజర్షేర్ విప్రశాపాత్ పరీక్షితః. ప్రాయోపవేశో రాజర్షే విప్రశాపాత్ పరీక్షితః. సుఖస్య బ్రహ్మర్షభస్య సంవాదశ్చ పరీక్షితః. సుఖస్య బ్రహ్మర్షభస్య సంవాదశ్చ పరీక్షితః. బ్రాహ్మణ బాలుని శాపం వలన రాజర్షి యగు పరీక్షిత్తు ప్రాయోపవేశము చేయుట, బ్రహ్మర్షి యగు సుఖదేవ గోస్వామికి పరీక్షిత్తునకు జరిగిన సంవాదము కూడా వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ బాలుని శాపం వల్ల పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం చేయడం. ప్రాయోపవేశం అంటే దేహం చాలించడం, అగ్నికి ఆవుతవటం, ప్రాయశ్చిత్తం. ఓకే, పరీక్ష మీద ప్రాయోపవేశం చేయుట. బ్రహ్మర్షి సుఖదేవ గోస్వామి పరీక్షిత్తులకు జరిగినటువంటి సంవాదం కూడా వర్ణించబడినది. ఓకే, పరీక్షిత్ మహారాజు తన ప్రాయశ్చిత్త కర్మగా ప్రాయోపవేశం ఏదైతే ఉందో, అంటే అక్కడ కూర్చొని భాగవతం వినడం. సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా మీకు అంతా కూడా వివరించాను అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం.
నాగలక్ష్మి మాత. మొదటి ప్రాయోపవేశం అంటే మరణ పర్యంతము ఉపవసించుట అని ఇచ్చారు ప్రభుజీ. ఎక్కడ మరణ మీనింగ్స్ లో మరణ పర్యంతం ఉపసించుట అని ఇచ్చారు. పైన ఫస్ట్దే ప్రభుజీ, అర్థాల్లో మరణ ఫస్ట్. పర్యంతము ఉపవసించుట. ఉపవసించుట. మరణ పర్యంతం అంటే చనిపోయేంత వరకు ఉపవాసం ఉండడం. చనిపోయేంత వరకు ఉపవాసం ఉండడం. ఉన్నారు కదా 7 రోజులు 7 కూడా రోజులు ఆయన ఏమీ ఉపవాసం తినకుండా ఉండడం. తాగకుండా ఉన్నారు. అదే కదా ఆయన ప్రాయశ్చిత్తం. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. యోగధారణ యోత్క్రాంతి సంవాదో నారదాజయో యోగధారణయోత్క్రాంతి సంవాదో నారదాజయో అవతారానుగీతంచ సర్గ ప్రాధానికోగ్రత అవతారానుగీతంచ సర్గః ప్రాధానికోగ్రతః. మరణ సమయమున యోగధారణ చే మనుజుడు మోక్షమును బడసెడు విధమును శ్రీమద్ భాగవతం వివరించెను. నారద బ్రహ్మల సంవాదము, భగవదవతార గణనము, ప్రధానము మొదలుగా విశ్వసృష్టి క్రమ వర్ణనము దీని యందు వసగబడినవి. భాష్యము. శ్రీమద్ భాగవతం నందలి అసంఖ్యాకమగు కథనములు విషయముల పూర్తి సూచిక నొసగట అత్యంత కఠిన కార్యమని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూరు తెలిపిరి. అందువలన సూత గోస్వామి కేవలం విషయ సారాంశములు చెప్పినని తెలుసుకొనవలెను. అతడు ఇచ్చట పేర్కొనని విషయములను అల్పములు లేదా అనావశ్యకములని ఎవరినూ భావింపరాదు. ఏలయన శ్రీమద్ భాగవతం నందలి ప్రతి అక్షరము పదము పరిపూర్ణమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రదర్శ్. ఓకే, భగవద్గీతలో మనకి ఒక ఒక వ్యక్తి అంత్యకాలంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అవునా కదా? భాగవతం ఏం చేసింది? ఆ ఒక్క శ్లోకానికి వివరణగా శ్రీమద్ భాగవతం 12 స్కందాలు చెప్పింది. అవునా కదా? అంత్యకాలంలో పరీక్షణ్ మహారాజు ఉన్నటువంటి చైతన్యం, అంత్యకాలంలో భగవంతుడి స్మరణము అనేటువంటిది శ్రీమద్ భాగవతం మొత్తం కూడా. పరీక్షణ్ మహారాజు చివరి సమయంలో శ్రీమద్ భాగవతాన్ని స్మరించారు. ఓకే, శ్రవణం చేశారు. వీటిలో ఉండండి మాతాజీస్. ఓకే, మరణ సమయంలో యోగధారణ చే మనుషుడు మోక్షమును పడిసే విధానమును శ్రీమద్ భాగవతము వివరించినది. ఓకే, పరీక్షణ్ మహారాజు లాగా మరణించాలి అని చెప్పింది మనకి భాగవతం. నారద బ్రహ్మల సంవాదము, నారదుడికి బ్రహ్మకి మధ్య జరిగిన సంవాదము, భగవదవతార గణనము, అనేక భగవంతుడు అనేక అవతారాలు మనకి మొదటి స్కందంలో వస్తుంది. ఎన్ని అవతారాలు అనేది మనం సముద్రంలో వచ్చే అలలనైనా లెక్కించవచ్చేమో కానీ భగవంతుడి యొక్క అవతారాలను లెక్కించలేము. సముద్రం బీచ్ ఉంటుంది కదా, బీచ్లో ఉన్నటువంటి ఇసుక రేణువులనైనా లెక్కించవచ్చేమో కానీ భగవదవతారాలను లెక్కించలేము. మనకి ఈ విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేశారు. ఆ విషయాలను కూడా గణనము, ప్రధానము మొదలుగా విశ్వ సృష్టి క్రమ వర్ణనము దీని యందు వసగబడినవి. శ్రీమద్ భాగవతంలో ఇంకా ఏమేమి చెప్పబడాయి? ప్రధానం గురించి తెలియజేయబడింది. తర్వాత ప్రధానం నుంచి ఏ విధంగా విశ్వ సృష్టి జరిగింది అనేటువంటి విషయం కూడా మనకి తెలియజేయబడింది. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీమద్ భాగవతం యొక్క సారాంశం మొత్తం చెప్తున్నారు. ఏమేమి విషయాలు చర్చించాము అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట ముగింపుగా. నెక్స్ట్ 8వ శ్లోకం ఉషతి మాత. విదురోద్ధవ సంవాద క్షత్రుమేత్రేయసో యోస్తతః విదురోద్ధవ సంవాదః క్షత్రుమేత్రేయయోస్తతః పురాణ సంహితా ప్రశ్నో మహాపురుష సంస్థితిః. పురాణ సంహిత ప్రశ్నో మహాపురుష సంస్థితిః. ప్రభుపాదుల వారి భావము. విదుర ఉద్ధవ సంవాదమును, విదుర మైత్రేయ సంవాదమును, ఈ పురాణ విషయమును గురించిన విచారణను, ప్రళయ సమయమున భగవంతుని దేహములో సృష్టి విలీనమును కూడా ఈ వాంగ్మయము వర్ణించినది. విదురుడికి ఉద్ధవుడికి మధ్య జరిగినటువంటి సంవాదం కొన్ని అధ్యాయాలు వస్తుంది కదండి. విదురుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన తర్వాత ఉద్ధవుడి దగ్గరికి వస్తాడు. ఉద్ధవుడు చాలా చిన్న పిల్లవాడు విదురుడితో కంపేర్ చేస్తే. కాబట్టి విదురుడు ఏం చేశాడు? ఆయన యొక్క వినయం చూడండి, ఆయన విధేయత చూడండి. తన పుత్రుడు లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గురువుగా భావించి ఆయన పాదాల మీద పడి కృష్ణుడికి సంబంధించినటువంటి అంతర్ధాన కథను చెప్పమన్నాడు. అది విదురుడి యొక్క వినయం. మనకంటే చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అసలు తల ఉంచుతామండి? మనం
లేదు ప్రభుజీ. కానీ విదురుడు చూడండి ఏం చేశాడు. ఉద్ధవుడు చాలా చిన్న పిల్లవాడు విదురుడితో కంపేర్ చేస్తే. అందుకనే ఉద్ధవుడు ఏం చెప్పారు, నీ వినయంతో నువ్వు నన్ను గురువుగా భావించడానికి అంగీకరించావేమో, కానీ నీ వయసుకి, నీ తెలివితేటలకి, నీ జ్ఞానానికి నేను గురువుని అవ్వలేను నీకు. ఆ సమయంలో మైత్రేయుడు కూడా నా దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళు మైత్రేయి దగ్గరికి వెళ్ళి అడిగి శ్రీకృష్ణ భగవానుడు నాతో ఏం మాట్లాడాడో ఆ విషయాలను మైత్రేయుడు కూడా విన్నాడు కాబట్టి మైత్రేయుడి ద్వారా తెలుసుకోవాలన్నారు. మైత్రేయుడు విదురుడికి తండ్రి లాంటివాడు. ఎలా? మైత్రేయుడు వ్యాసుడికి మైత్రేయుడు వ్యాసుడు ఇద్దరు కూడా గురు సోదరులు, పరాశరముని యొక్క శిష్యులు ఇద్దరు. మైత్రేయుడు వ్యాసుడు పరాశరముని యొక్క శిష్యులు. మరి విదురుడు వ్యాసుడు పుత్రుడు. వ్యాసుడు విదురుడు వ్యాసుడు పుత్రుడు అంటే మరి మైత్రేయుడు ఏమవుతాడు విదురుడికి? సోదర బాబు తండ్రితో సమానం అవుతాడు ప్రభు. తండ్రి సోదరుడు. తండ్రితో సమానం. తండ్రి సోదరుడు పినతండ్రితో సమానం. మరి అలాంటి అంటే తనకంటే వయసులోనూ పెద్ద, తనకంటే జ్ఞానంలోనూ గొప్ప. అందుకని ఏం చేశాడు, విదురుడిని మైత్రుడి దగ్గరికి పంపించాడు. ఆ సంవాదం కూడా మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేయబడింది. అంతేకాదు ప్రళయ సమయంలో భగవంతుని దేహంలో సృష్టి విలీనమును కూడా ఈ వాంగ్మయము వివరించింది. ఎక్కడ చెప్పారు చెప్పండి ఇది? ప్రళయ సమయంలో భగవంతుడి శరీరంలోకి సృష్టి వెళ్ళిపోవడం ఎక్కడ చెప్పారు? మార్కండేయ పురాణం, మార్కండేయ పురాణం అందులో వర్ణించబడింది. ఓకే, నెక్స్ట్ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు చూడండి. 1వ స్కందం నుంచి 10వ స్కందానికి, 10వ స్కందం నుంచి 8వ స్కందానికి, 12వ స్కందానికి వచ్చేసారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. శ్రీష మాతాజీ. తత ప్రాకృతిక సర్గ సప్త వైకృతికాశ్చయే. తతో ప్రాకృతిక సర్గః సప్త వైకృతికాశ్చయే. తతో బ్రహ్మాండ సంభూతిర్వైరాజః పురుషో యతః. తతో బ్రహ్మాండ సంభూతిర్వైరాజః పురుషో యతః. చదవండి. ప్రకృతి గుణములు శుభితమగుటచే కలిగిన సృష్టి, సప్త వికార సృష్టి, బ్రహ్మాండోత్పత్తి, దాని నుండి విరాట్ పురుషుడు ఆవిర్భవించుట ఎనడి విషయములు చక్కగా వివరింపబడినవి. హరే కృష్ణ. ఓకే, ఏ విధంగా ప్రధానం కాస్త ఏమైంది? మహతత్వంగా మారడం, ఆ మహతత్వం బ్రహ్మాండంగా మారడం, ఆ బ్రహ్మాండము కాస్త విశ్వరూపం విరాట్ రూపంగా మారడం, భగవంతుడు అందులోకి ఎంటర్ అయినప్పుడు గర్భోదక సాయి విష్ణువు. సో విరాట్ పురుషుడు యొక్క ఆవిర్భావాన్ని గురించి కూడా నేను ఈ పురాణంలో నేను చెప్పాను కదా, ఈ పురాణంలో ఏదైతే పురాణం విన్నారో ఆ పురాణంలో చక్కగా వివరించబడింది. నెక్స్ట్ 10వ శ్లోకం. సుజాత మాత. కాలస్య స్థూల సూక్ష్మస్య గతి పద్మ సముద్భవః. కాలస్య స్థూల సూక్ష్మస్య గతిం పద్మ సముద్భవః. భువవుద్ధరణీం భూదేర్హిరణ్యాక్షవధో యథా. భువవుద్ధరేణ్ భూదేర్హిరణ్యాక్షవధో యథా. కాలము యొక్క స్థూల సూక్ష్మ గమనములు గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి, కమలోద్భవము గర్భోదక సముద్రము నుండి పృథివిని ఉద్ధరించినప్పుడు హిరణ్యాక్షవధ అను విషయములు తెలుపబడినవి. హరే కృష్ణ ప్రభు. కాలం యొక్క స్థూల సూక్ష్మ గమనములు గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి కమలోద్భవము, ఇది ఎక్కడ వచ్చిందండి మనకి? 3వ స్కందం. పృథ్వీని గర్భోదక జలం నుంచి ఉద్ధరించటము, ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి భగవంతుడు వధించటము. హిరణ్యాక్షుణ్ణి ఎవరు వధించారు? వరాహావతారంలో ఏ విధంగా హిరణ్యాక్షుని వధించారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క పురాణం చెప్పబడింది, ఈ యొక్క పురాణం తెలియజేస్తుంది. నెక్స్ట్ 11వ శ్లోకం. స్థూల సూక్ష్మ గమనాలు 5వ స్కందమేనా ప్రభుజీ?
ఆ? 5వ స్కందంలోనే కదా చెప్పింది స్థూల సూక్ష్మ గమనాలు. కాలం గురించి తెలియజేశారు కదా మనకి, అదే విరాట్ రూపం వచ్చినప్పుడు తెలియజేశారు. నెక్స్ట్ రంగదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఊర్ధ్వతిర్యగవాక్సర్గో రుద్రసర్గస్తదైవ చ. ఊర్ధ్వతిర్యగవాక్సర్గో రుద్రసర్గస్తథైవ చ. గావక్సర్గో రుద్రసర్గస్తదైవ చ. అర్ధనారీశ్వరస్యాథ యతః స్వాయంభువో మనుః. అర్ధనారీశ్వరస్యాథ యథా స్వయంభువో మనుః. దేవతా సృష్టి, జంతు సృష్టి, ఆసురి జీవ సృష్టి, రుద్ర సృష్టి, అర్ధనారీశ్వరుని నుండి స్వయంభువు మనువు ఆవిర్భావం కూడా భాగవతంలో వర్ణింపబడింది. ధన్యవాదాలు. ఓకే, దేవతా సృష్టి, జంతు సృష్టి, అసురు సృష్టి, జీవ సృష్టి, రుద్ర సృష్టి, అర్ధనారీశ్వరం నుండి స్వయంభవం మనువు ఆవిర్భావము అన్ని కూడా శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడ్డాయి. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. శతరూపా చ యా స్త్రీణాం ఆధ్యా ప్రకృతిరుత్తమా. శతరూపాయ స్త్రీణాం ఆద్యా ప్రకృతిరుత్తమా. సంతానో ధర్మపత్నీనాం కర్ధమస్యా ప్రజాపతే. సంతానో ధర్మపత్నీనాం కర్ధమస్యా ప్రజాపతిః. మనువు యొక్క ఉత్తమ పత్ని తొలి స్త్రీ అయిన శతరూప ఆవిర్భావము కర్ధమ ప్రజాపతి ధర్మపత్ని యొక్క సంతానము గురించిన వివరములు కూడా చెప్పబడినవి. హరే కృష్ణ. కర్ధమముని ఎవరండి? కర్ధమముని గుర్తుందా స్టోరీ? దేవహూతి కర్దమముని భగవానుడికి కుమారుడు. ఎవరి తండ్రి? కర్దము కపిల భగవాన్. కపిల భగవానుడి యొక్క తండ్రి కర్దము. దేవహూతి కర్ధమముని ఇద్దరు వివాహం చేసుకున్నారు కదా. సో శతరూపకు ఆవిర్భావం గురించి తెలియజేశారు, దేవహూతి కర్ధమముని యొక్క వివాహం గురించి తెలియజేశారు. తర్వాత కర్ధమముని ధర్మపత్ని యొక్క సంతానం అంటే దేవహూతి పుత్రుడు ఎవరు? కపిల భగవానుడు గురించినటువంటి వివరాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. నెక్స్ట్ 13వ శ్లోకం సుధీర సునీతి మాతాజీ. అవతారో భగవతః కపిల అస్యా మహాత్మనః. అవతారో భగవతః కపిలస్య మహాత్మనః. దేవహూత్యశ్చ సంవాద కపిలేన చ ధీమతా. దేవహుతాస్య సంవాద కపిలే చ ధీమతా. కపిలమునిగా భగవంతుడు అవతారణము మహాత్ముడగు కపిలునికి అతని జనని దేవహూతికి జరిగిన సంవాదమును భాగవతమున వర్ణించబడినది. ఇది ఎక్కడ చెప్పబడింది? ఏ స్కందంలో వచ్చింది ఇది? మూడో స్కందం. కపిలమునిగా భగవంతుని యొక్క అవతరణము, కపిలమునిగా భగవంతుని అవతరణము మహాత్ముడగు కపిలునికి అతని జనని దేవహూతికి జరిగినటువంటి సంవాదము భాగవతం నందు వర్ణింపబడింది. కపిల భగవానుడు అవతరించడం 14-15 మంగతాయారు మాతాజీ. నవబ్రహ్మ సముత్పత్తి దక్షయజ్ఞ వినాశనం. హరే కృష్ణ ప్రభుజీ. నవబ్రహ్మ సముత్పత్తి దక్ష యజ్ఞ వినాశనః. ధ్రువస్య చరితం పశ్చాత్ పృథో ప్రాచీన బర్హిషః. ధ్రువస్య చరితం పశ్చాత్ పృథోః ప్రాచీన బర్హిషః. నారదస్య చ సంవాదస్తతః ప్రియవ్రతం ద్విజా. నారదస్య చ సంవాదస్తతః ప్రియవ్రతం ద్విజాః. నాభేస్తతోనుచరితం వృషభస్య భరతస్య చ. నాభేస్తతోనుచరితం వృషభస్య భరతస్య చ. హరే కృష్ణ. తమ్మండుగురు బ్రాహ్మణులు వంశజులు దక్షయజ్ఞ వినాశనము, ధ్రువ చరిత్రము, తదనంతరము పృథు చరిత్రము, ప్రాచీన బహిష చరిత్రము,
ప్రాచీన బర్హి నారద సంఘాతము ప్రియవత చరిత్రము కూడా వర్ణించబడినవి. బ్రాహ్మణులారా, పితప భాగవతము నాభి వృషభదేవ భరతుల చరితములకు చెప్పినది. అరే, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, 9 మంది బ్రాహ్మణుల వంశజులు, దక్ష యజ్ఞ వినాశనము, ధ్రువ చరితము, తదనంతరము పృథు మహారాజు చరిత్ర, ప్రాచీన బర్హి చరిత్ర, ప్రాచీన బర్హితి నారదుడికి మధ్య జరిగినటువంటి సంవాదము. ఇది అద్భుతమైనటువంటి సంవాదం కదండి. ప్రాచీన బర్హి Yes, నారద bro. సంవాదంలోనే కదా ఏమొచ్చింది మనకి? ప్రాచీన బర్హి. పురంజనుడి స్టోరీ. పురంజనుడి స్టోరీ పురంజనుడి గురించి వస్తుంది. ప్రియవ్రత చరిత్ర, ప్రియవ్రతుడికి నారదుడికి మధ్య జరిగినటువంటి సంవాదం. ప్రియవ్రతుడు దగ్గరికి నారదుడు వచ్చి ఉత్తానపాదుడి వంశం మొత్తం పాలించడం అయిపోయింది, ఇంకా ఉత్తానపాదుడి వంశంలో ఇంకెవరు మిగిలిలేరు, ఇప్పుడు నువ్వే వచ్చి పాలించాలి అని అడిగారు. గుర్తుందా ప్రియవ్రతుడిని? ఎస్ ప్రభుజీ, అందుకే మనకి జంబూ ద్వీపాలన్నీ కూడా ఏర్పడ్డాయి. అప్పుడే జంబూ ద్వీపాలన్నీ ఏర్పడ్డాయి. ప్రియవ్రత చరిత్రము కూడా వర్ణించబడింది. బ్రాహ్మణులారా, పిదప భాగవతము నాభి వృషభదేవ భరతుల చరిత్రములను కూడా చెప్పింది కదండి. భరతుడి చరిత్ర, నాభి వృషభదేవుడు గురించి కూడా తిన్నాం. వృషభదేవుడి నుంచే కదా జైన మతం వచ్చింది. ఓకే, నెక్స్ట్ 16 రోజామాత, మల్లీశ్వరి మాత. ద్వీపవర్ష సముద్రాణం గిరినద్యుపవర్ణనం. ద్వీపవర్ష సముద్రాణం గిరినద్యుపవర్ణనం. జ్యోతిశ్చక్రస్య సంస్థానం పాతాళ నరక స్థితి. జ్యోతిచక్రస్య సంస్థానం పాతాళ నరక స్థితి. పృథ్వీ యొక్క ద్వీపములు, వర్షములు, సముద్రములు, పర్వతములు, నదులు యొక్క పూర్తి వివరణమును శ్రీమద్ భాగవతము వసగినది. జ్యోతి చక్ర ఏర్పాటు, పాతాళ నరక పరిస్థితులు కూడా వర్ణించబడినది. పాతాళ నరక పరిస్థితుల గురించి కూడా అనేక రకాల నరకాల గురించి తెలియజేశారు మనకి. ఒక సందర్భంలో ఎన్ని రకాల నరకాలు ఉంటాయి అనేది తెలియజేశారు. అప్పుడు అమృతా మాతాజీ అన్నారు, మాకు భయం వేస్తుంది ప్రభుజీ అని అన్నారు. గుర్తుందా? గరుడ పురాణం ప్రభు. ఇన్ని రకాల నరకాలలో ఇన్ని రకాల జీవితాలను మనం అనుభవించాలా అని. పృథ్వీ యొక్క ద్వీపములు, పృథ్వీ మీద ద్వీపాలు ఎక్కడొచ్చినాయి? ఇవన్నీ జంబూ ద్వీపం, గుర్తుందా? వర్షములు, జంబూ ద్వీప గురించి చెప్పినప్పుడే వర్షములు కూడా వచ్చాయి, 7 వర్షములు. సముద్రములు, పర్వతములు, ఒక వర్షానికి ఇంకొక వర్షానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఏంటండి? మహాసముద్రాలు, పర్వతాలు కూడా. నదుల యొక్క పూర్తి వివరణము, జంబూ ద్వీపం ఉంది కదా, అంటే మన పెద్ద పర్వతం పేరేంటండి? మేరు పర్వతం. మేరు పర్వతం మీద నుంచి, మేరు పర్వతం మీద ఏం పడుతుంది? మన వామనదేవుడు కాలు చాస్తే అది ఆధ్యాత్మిక ప్రపంచం లేయర్ని టచ్ అయితే ఆధ్యాత్మిక జలం మొత్తం కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చింది కదా. అది ఎక్కడ పడింది? మేరు పర్వతం మీద పడినటువంటి ఆ నీళ్లు అనేక పాయలుగా చీలింది అన్ని దిక్కులకి. ఓకే, సో అది చెప్పారు, దాని గురించి కూడా చెప్పారు మనకి. పర్వతములు, నదుల యొక్క పూర్తి వివరణను శ్రీమద్ భాగవతం వసింది. జ్యోతిశ్చక్ర ఏర్పాటు, పాతాళ నరక పరిస్థితులు కూడా వర్ణింపబడినవి. నెక్స్ట్ రోజామాత. దక్షజన్మ ప్రచేతోభ్య తత్పుత్రీణాం చ సంతతి. దక్షజన్మ ప్రచేతోభ్య సత్పుత్రీణాం సత్ కాదు మాతాజీ, తత్పుత్రీణాం చ సంతతి. యతో దేవాసురనరా ఆస్తిర్యజ్ఞగఖగాదయా. యతో దేవాసురనరాస్తిర్యజ్ఞగఖగాదయః. ఆస్తిర్యజ్ఞగఖగాదయా. రా వేరు, ఆ వేరు. రాకు దీర్ఘం ఉంది కదా, ఆ దీర్ఘంలో ఆ అని వేరు చేయాలి, రాని చదవాలి. ఓకే, రాని మొదటి దాంట్లో చదివేసేయాలి. యతో దేవాసురనరా
ఆస్తిర్యజ్ఞగకథాఘాదయ యతో దేవాసుర నరా ఆస్తిర్యజ్ఞ ఉమ్, గకగాదయ. ఉమ్. చదవండి. ప్రచేతసుల తనయునిగా దక్ష ప్రజాపతి తిరిగి జన్మించుట, దక్షపుత్రికల సంతతి, వారి నుండి దేవతలు, అసురులు, నరులు, జంతువులు, సర్పములు, పక్షులు, ఆదిగా గల సకల ప్రాణులు ఉత్పన్నమగుట అంతయు వర్ణించబడినది. హరే కృష్ణ. ప్రచేతసుల తనయుడుగా దక్షుడు తిరిగి జన్మించుట మీకు గుర్తుందా? దక్షుడు గురించి చెప్పుకున్నాం. ప్రచేతసులకు పుత్రుడుగా జన్మించాడు అని. అంతకు ముందు కూడా దక్షుడు ఉన్నాడు. అంటూ ప్రభు. అంతకు ముందు కూడా దక్షుడు ఉన్నాడు. అంతకు ముందు యజ్ఞంలో దక్ష యజ్ఞం విఫలమైన తర్వాత శివుడు పట్ల అపరాధం చేయడం వల్ల తనకి మేక తలకాయ వచ్చింది. ఆ జన్మ గురించి మాట్లాడట్లా. దక్షుడు మళ్ళీ పుట్టాడు కదా. దక్షుడు మళ్ళీ పుట్టి ప్రచేతసులకు పుత్రుడుగా పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ దక్షుడు గురించి ప్రచేతసులకు తనయునిగా దక్ష ప్రజాపతి తిరిగి జన్మించుట, దక్షపుత్రికల సంతతి, ఆ దక్షుడికి జరిగినటువంటి పుత్రులనే నారదుడు ఎవరు వాళ్ళు ఏంటి వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాయి కదండి, యవళశ్యల గుర్తులేదు పేరు. సో 10,000 మందిని ఒకసారి, 1000 మందిని ఒకసారి నారదుడు వాళ్ళని నారదుడు భక్తులు చేసేస్తాడు ప్రభు. శాపం పెడతారు. నారదుడికి శాపం కూడా పెడతారు. అప్పుడు నారదుడికి శాపం కూడా పెడతారు. సో అదంతా తర్వాత పుత్రికలను కంటాడు, దక్ష పుత్రికలు. ఓకే, ఎంతమందిని కంటారు? 80 మందిన ఎంతమందిని కంటారు? 84 మందిన దక్ష పుత్రికల సంతతి, వారి నుండి దేవతలు, అసురులు, నరులు, జంతువులు, సర్పములు, పక్షులు, ఆదిగా గల సకల ప్రాణులు ఉత్పన్నమగుట అంతయు వర్ణింపబడింది. అందుకని దక్షుడు ప్రజాపతి. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ, దండాత్ ప్రణామం. Hmm. ఇప్పుడు దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతి అయినప్పుడు ఆయన అప్పుడు ప్రజాపతిగా పరిపాలన చేయలేదు. అప్పుడు అంటే అప్పుడు పూర్తిగా అవ్వలేదు. ఆయన 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 ఏ ఉద్దేశంతో అవతరించారో ఆ ఉద్దేశం పూర్తి అవ్వకముందే ఆయన మరణించడం జరిగింది. ఆయన ప్రజాపతిగా దిగిపోవడం జరిగింది. ఎందుకంటే శివుడి పట్ల అపరాధం చేశాడు కాబట్టి. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజాపతికి పుత్రులుగా పుట్టి మళ్ళీ సృష్టిని అంతా కూడా కంటిన్యూ చేశారు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ 18వ శ్లోకం. ప్రమీల మాతాజీ. త్వాష్ట్రస్య జన్మ నిధనం పుత్రయోశ్చాదితేర్ద్విజా త్వాష్ట్రస్య జన్మ నిధనం పుత్రయోశ్చాదితే ద్విజః దైత్యేశ్వరస్య చరితం ప్రహ్లాదస్య మహాత్మనః వైత్యేశ్వరస్య చరితం ప్రహ్లాదస్య మహాత్మనః. బ్రాహ్మణులారా, వృతాసురుని జనన మరణములు, దితి తనయులగు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మ వినాశములు, దితి వంశజులలో మహానీయుడు మహాత్ముడు నైన ప్రహ్లాదుని చరితము కూడా వర్ణింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే, వృత్తాసురుని జనన మరణములు. వృత్తాసురుడు ఎలా జన్మించాడు, తను ఏ విధంగా ఇంద్రుడితో యుద్ధం చేసి మరణించాడు అనేటువంటి విషయం, దితి తనయులకు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మ వినాశనములు, ఎలా పుట్టారు ఎలా పోయారు అనే విషయం, దితి వంశజులలో మహనీయుడు మహాత్ముడు అయినటువంటి ప్రహ్లాదుని చరితము, అంటే రాక్షసుల్లో ప్రహ్లాదుడు, ఆయన గురించి కూడా వర్ణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. ఎవరు చదువుతారు? ఇంకా అందరు చదవడం అయిపోయిందా? చదవనా ప్రభుజీ? చదవనా ప్రభు? నిర్మోహ గంగా మాత చదవండి. థ్యాంక్ యూ ప్రభు. మన్వంతరాను కథనం గజేంద్రస్య విమోక్షణం. మన్వంతరాను కథనం గజేంద్రస్య విమోక్షణం. మన్వంతరావతారాశ్చ విష్ణోర్హయసిరాధయః. మన్వంతరావతారస్య విష్ణోర్యహసిరాధయః. మన్వంతరములు, గజేంద్ర మోక్షము, హయశీర్షాది శ్రీ విష్ణువు యొక్క మన్వంతర అవతారములు కూడా వర్ణితమైనవి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మన్వంతరాల గురించి, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు గురించి, ఆ మన్వంతరాల్లో ఏ ఏ మన్వంతరంలో ఎవరెవరు మనువులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని, తర్వాత గజేంద్రుడి మోక్షం గురించి, గజేంద్ర మోక్షం గురించి విన్నాం. హయశీర్షాది విష్ణువు యొక్క
మన్వంతరావతారములు కూడా వర్ణించబడాయి. ఓకే, శ్రీ విష్ణువు యొక్క శ్రీ విష్ణువే మనువుగా రావడం కూడా మనము వర్ణించడం కూడా మనం విన్నాం. నెక్స్ట్ 20వ శ్లోకం ఇందుమతి మాతాజీ. కౌర్మం మాత్స్యం నారసింహం వామనం చ జగత్పతే. కౌర్మం మాత్స్యం నారసింహం వామనం చ జగత్పతే. క్షీరోదమదనం తద్వాద్ అమృతార్థే దివౌకసం. క్షీరోదమదనం తద్వాద్ అమృతార్థే దివోకసాం. జగత్పతి కూర్మముగా మత్స్యముగా నరసింహునిగా వామనునిగా అవతరించుటను అమృత సాధన కొరకు దేవతలు క్షీరసాగరమును మదించుటను కూడా శ్రీమద్ భాగవతము వర్ణించినది. క్షీరసాగర మదనం గురించి కూడా మనకి తెలియజేయడం అనేది జరిగింది. అక్కడ కూర్మావతారంగా కూడా భగవంతుడు అవతరించడం చూసాం. తర్వాత మత్స్యావతారంగా, నరసింహావతారంగా, వామనావతారంగా కూడా భగవంతుడు రావడం గురించి, ఆ చరిత్రల గురించి కూడా మనము శ్రీమద్ భాగవతంలో వర్ణించడాన్ని విన్నాం. నెక్స్ట్ 21వ శ్లోకం సునీతమాత. దేవాసుర మహాయుద్ధం రాజవంశానుకీర్తనం. దేవాసుర మహాయుద్ధం రాజవంశానుకీర్తనం. ఇక్ష్వాకు జన్మ తద్వంశః సుద్యుమ్నస్య మహాత్మనః. ఇక్ష్వాకు జన్మ తద్వంశః సుద్యుమ్నస్య మహాత్మనః. భావం: దేవాసుర మహాసంగ్రామము, వివిధ రాజవంశముల వర్ణనము, ఇక్ష్వాకు జననము, అతని వంశము, మహాత్ముడగు సుద్యుమ్నుని వంశము ఉన్నగునవి ఈ సంహిత యందు చెప్పబడినవి. ఓకే, దేవాసుర సంగ్రామం, రాజవంశాల యొక్క వర్ణన చెప్తూ కలియుగంలో వచ్చే రాజుల గురించి కూడా చెప్పేశారు. ఓకే, ఇక్ష్వాకు జననము, అతని వంశము, మహాత్ముడైనటువంటి సద్యుమ్నుని వంశము మొన్నగునవి కూడా ఈ సంహిత వివరించింది. నెక్స్ట్ సుఖోమలి మాతాజీ. ఇలోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ. ఇలోపాఖ్యానమంత్రోక్తం తారోపాఖ్యానమేవ చ. మంత్రోక్తం కాదు, మత్రోక్తం. ఇలోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ. ఇలోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ. సూర్యవంశానుకదనం శశాదాధ్యానృగాదయః. సూర్యవంశానుకథనం శశాదాధ్యానృగాదయః. ఇలోపాఖ్యానము, తారోపాఖ్యానము, సూర్యవంశజులు, శశాద నృగాది రాజుల విషయములు కూడా చెప్పబడినవి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. సౌకన్యం చాదశర్యాతే కుకుస్తస్య చ ధీమతః. సౌకన్యం చాదశర్యాతే కుకుత్స్తస్య చ ధీమతః. కాట్వాంగస్య చ మాంధాతుః సౌభరే సగరస్య చ. కట్వాంగస్య చ మాంధాతు సౌభరే సగరస్య చ. సుకన్యా శర్యాతి మహామతియగు కుకుస్తసుడు, కట్వాంగుడు, మాంధాత, సౌభరి, సగరుడు మున్నగ వారి చరిత్రములు వర్ణింపబడినవి. లావణ్యమాతాజీ. రామస్య కోశలేంద్రస్య చరితం కిల్బిషాపహం. ప్రభుజీ పది మీద ఉన్న ప్రభుజీ నెక్స్ట్ చదువుతాను, వేరే వాళ్ళకి ఓకే, ఉషతి మాతాజీ. రామస్య కోశలేంద్రస్య చరితం కిల్బిషాపహం. రామస్య కోశలేంద్రస్య చరితం కిల్బిషాపహం. నిమేరంఘ పరిత్యాగో జనకానాం చ సంభవా. నిమేరంగ పరిత్యాగో జనకానాం చ సంభవః. ప్రభుపాదుల వారి భావము: కోసలేంద్రుడు శ్రీరామచంద్రుని పావన లీలలను, నిమి భౌతిక దేహమును త్యజించిన విధమును శ్రీమద్ భాగవతము వర్ణించినది. జనకరాజు వంశీయుల ఆవిర్భావము కూడా పేర్కొనబడినది. ధన్యవాదాలు. నిమి చక్రవర్తి గురించి కూడా మనం విన్నాం, శ్రీరామచంద్రుడి గురించి కూడా విన్నాం మనం కదా, 9వ స్కందంలో వస్తుంది. జనకరాజు వంశీయుల ఆవిర్భావం కూడా మనం వినడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25, 26 రంగదేవి మాత. రామస్య భార్గవేంద్రస్య నిక్షత్రీకరణం భువా. రామస్య భార్గవేంద్రస్య నిక్షత్రీకరణ భువః.
ఐలస్య సోమవంశస్య యయాతేర్నహుషుస్య చ. ఐలస్య సోమవంశస్య యయాతేర్నహుషస్య చ. దౌష్మంతేర్భరతస్యాపి శాంతనోస్తత్సుతస్య చ. దోష్మంతేర్భరతస్యాపి శాంతనోస్తస్తు సతస్య చ సుతస్య చ. యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యథోర్వంశోనుకీర్తితః. యయాతే జ్యేష్ఠపుత్రస్య యథోర్వంశోనుకీర్తితః. భృగువంశీయులలో మహనీయుడగు పరశురాముడు ధరణిపై గల క్షత్రియులందరినీ నశింపజేసిన విధమును శ్రీమద్ భాగవతము చెప్పినది. ఐలుడు, యయాతి, నహుషుడు, దుష్యంతుని తనయుడగు భరతుడు, శాంతనుడు, అతని పుత్రుడగు భీష్ముడు వంటి చంద్రవంశరాజుల చరితములు దీని యందు వర్ణితమైనవి. యయాతి యొక్క జ్యేష్ఠ తనయుడగు యదువు వంశము కూడా వర్ణితమైనది. ధన్యవాదాలు. యయాతి గుర్తుందండి? యయాతి పుత్రుడి యొక్క వయసును యొక్క యవనాన్ని పరశురాముడి గురించి వర్ణించడం జరిగింది. ఏ విధంగా పరశురాముడు భృగువంశీయులలో మహనీయుడైనటువంటి పరశురాముడు క్షత్రియులందరినీ వధించడం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఐలుడు, యయాతి, నహుషుడు గుర్తున్నాడా? నహుషుడు ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుడు పదవి తీసుకునేవాళ్ళు. నహుషుడు ఇంద్రుడు. తర్వాత దుష్యంతుడు తనైనటువంటి భరతుడు, శాంతనుడు, అతని పుత్రుడైనటువంటి భీష్ముడు, శాంతన మహారాజు ఆయన పుత్రుడైన భీష్ముడు. తర్వాత చంద్రవంశ రాజుల చరితము అంటే ఇక్షాకు వంశం. ఓకే. తర్వాత యయాతి యొక్క జ్యేష్ఠ తనయుడగు యదువంశము మొత్తం కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ 27వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. సత్యంన అని వచ్చే కదా ప్రభు, ఇప్పుడు వాళ్ళు స్త్రీ రూపం రెండాళ్ళు, పురుష రూపం తీసుకునే వాళ్ళు రెండాళ్ళు, వాళ్ళే కదా ప్రభు. ఎవరు ఎవరు ఎవరి గురించి అన్నారు మీరు? ఎవరి గురించి మాతాజీ? గుర్తులేదు మాతాజీ. ఎవరైనా తీసుకున్నారా? స్త్రీ రూపం కొన్నాళ్ళు, పురుష రూపం కొన్నాళ్ళు వస్తుంది కదా ప్రభు. అవును ప్రభు, వాళ్ళే కదా ప్రభు. సత్యంన అవును ప్రభు, వాళ్ళే ప్రభు. స్త్రీ రూపము వస్తుంది వాళ్ళకి. అవునా? గుర్తులేదు. స్త్రీ రూపము, పురుష రూపము మర్చిపోయాను. వస్తుంది ప్రభు, వాళ్ళే కదా. సత్యంన అంటే వాళ్ళే. ఇది తోటి శాపంతో అక్కడికి వెళ్తే వస్తుంది శాపం. వాళ్ళే కదా ప్రభు వాటికి. సద్యంన అంటే వాళ్ళే. కరెక్ట్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 27వ శ్లోకం. లక్ష్మీ రూపమాతాజీ. యత్రావతీర్ణో భగవన్ కృష్ణాఖ్యో జగదీశ్వరః. యత్రావర్ణితో భగవాన్ కృష్ణాఖ్యో జగదీశ్వరః. వసుదేవ గృహే జన్మ తతో వృద్ధిశ్చ గోకులే. వసుదేవ గృహే జన్మ తతో వృద్ధిశ్చ గోకులే. దేవదేవుడగు జగదీశ్వరునకు శ్రీకృష్ణుడు యదువంశమును అవతరించిన విధము, అతడు వాసుదేవుని గృహమున జన్మించిన విధము, వసుదేవుని గృహమున జన్మించిన విధము, పిదప గోకులమున పెరిగిన విధము అన్నియు విపులముగా వర్ణించబడినవి. 90 అధ్యాయాల్లో వర్ణించారు. ఏది అన్ని అధ్యాయాలు వివరించారు. 90 అధ్యాయాలు వివరించారంటే ఎంత విపులంగా వివరించినట్లు. శ్రీకృష్ణుడి గురించి మొత్తం కూడా వివరించారు. ఓకే. ఇక శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలల గురించి మాట్లాడదాం. ఓకే. సో అవి మనం రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే